హలో ఎవరీవన్, తేజ సజ్జా నటించిన మిరాయి మూవీ అయితే వచ్చేసింది. ఒక్కసారి దాని మీద ఒక స్మాల్ లుక్ వేసేద్దాం. టాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్ లోనే కాదు, బాలీవుడ్ లోను ప్రస్తుతం ఆధ్యాత్మిక, పౌరాణిక, హిస్టారికల్ సినిమాల ఫేవర్ నడుస్తుందనే చెప్పాలి. గతేడాది హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ అందుకున్న తేజ సజ్జా మిరాయితో మరో సంచలన విజయం నమోదు చేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ సినిమా తన స్టార్డమ్ ను మారుస్తుందని కలలు కంటున్నాడు. సూర్య వర్సెస్ సూర్య మూవీతో గతంలో యంగ్ హీరో నిఖిల్ తో ప్రయోగాత్మక సినిమా చేసిన టాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్ కార్తిక ఘట్టమనేని ఈ మూవీతో మరోసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఇటీవల భారీ హిట్ లేని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మిరాయితో తన లక్ మార్చుకోవాలని భావిస్తున్నాడు. ఇటు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచు మనోజ్ తన ఫేట్ మార్చుకోవాలని ఫోకస్ చేస్తున్నాడు. మరి మిరాయితో ఈ అందరి లక్ మారుతుందా లేదా ఒక్కసారి చెక్ చేసేద్దాం. మిరాయి కథ అశోక చక్రవర్తి కాలంలోని కళింగ యుద్ధం నేపథ్యంలో ప్రారంభమవుతుంది. కళింగ యుద్ధం తర్వాత అశోకుని పశ్చాత్తాపం నుంచి ఒక లెజెండ్ ఉద్భవిస్తుంది. ఇది పవిత్ర గ్రంథాల సాక్రన్ స్క్రిప్చర్ రక్షణ గురించి. ఈ గ్రంథాలు అపారమైన శక్తిని కలిగి ఉంటాయి. ఒక సామాన్య వ్యక్తిని దైవిక శక్తితో దేవుడిగా మార్చగల సామర్థ్యం వీటికి ఉంది. ఇక తేజ సజ్జా పాత్ర మిరాయి ఒక స్ట్రీట్ స్మార్ట్ యువకుడిగా కనిపిస్తాడు. అతను అనుకోకుండా ఈ గ్రంథాలను రక్షించే బాధ్యతను తీసుకుంటాడు. అతని జర్నీలో ఊహించని విధంగా పవర్ ఆఫ్ బ్రాహ్మణ్ అనే అతీత శక్తిని అనుభవిస్తాడు. ఇది అతని సూపర్ యోధుడిగా మారుస్తుంది. మనోజ్ కుమార్ మంచు విలన్ గా ఈ గ్రంథాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది కథలో ప్రధాన కాన్ఫ్లిక్ట్ గా కనిపిస్తోంది. కథలో ఫాంటసీ, మిథాలజీ మరియు ఆధునిక సూపర్ హీరో ఎలివేషన్స్ సమ్మేళనం ఉంటుంది. అశోకుని వార్స్లిన్లు, పవిత్ర గ్రంథాల రహస్యం, మిరాయి ట్రాన్స్ఫర్మేషన్స్ జర్నీ ఈ సినిమాను ఒక ఎపిక్ అడ్వెంచర్ గా నిలిపే అంశంగా ఉంటాయనే చెప్పాలి. ఇక రిలీజియస్ ఎలిమెంట్స్ ను ఎలా హ్యాండిల్ చేశారనేది కీలకం. ఈ ఎలిమెంట్స్ మూవీ యూనివర్స్ లో అపిల్స్ ను ప్రభావం చూపిస్తుంది. మూవీని మరో స్థాయికి తీసుకెళ్తుందనే చెప్పాలి. పవిత్ర గ్రంథాల సీక్రెట్స్, బ్రహ్మాండ శక్తి ద్వారా అతను సూపర్ యోధుడిగా మారడం, భారీ యాక్షన్ సీక్వెన్స్లు, విఎఫ్ఎక్స్ డ్రివెన్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మూవీ రేంజ్ ని అమాంతం పెంచుతాయి. విలన్ తో ఎపిక్ షోడౌన్, గ్రంథాల రక్షణ మరియు బ్రహ్మాండ శక్తి ఫైనల్ రివిలేషన్ హైలైట్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే తేజ సజ్జా హనుమాన్ లో తన ఎనర్జెటిక్, రిలేటబుల్ పెర్ఫార్మెన్స్ తో యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యాడు. ఇక మిరాయి అతని స్ట్రీట్ స్మార్ట్ వైబ్ ని కూడా పెంచుతుందనే చెప్పాలి. ఇంటెన్సిటీ, మాస్ హీరో ఇమేజ్ ని తప్పకుండా తను సాధిస్తాడనే చెప్పాలి. ఇక మిరాయిగా అతని ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్, ముఖ్యంగా సూపర్ యోధుడిగా మారే ఎపిక్ మూమెంట్స్ ఆడియన్స్ కు గట్టిగా గూప్స్ బంప్స్ ఇస్తాయనే చెప్పాలి. హనుమాన్ లో సిస్టర్ సెంట్రిక్ ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఇక అదే విధంగా మిరాయిలో కూడా అలాంటి ఎమోషనల్ బీట్స్, అతని ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, అతని వెర్స్టైల్ పర్ఫార్మెన్స్ తో తేజ సజ్జా అదర కొట్టేశాడనే చెప్పాలి ఈ మూవీ తోటి. ఇక మనోజ్ కుమార్ మంచు విలన్ గా ఇంటెన్స్ సీన్స్ ప్రెజెన్స్ ను చూపించాడని చెప్పాలి. అతని లుక్, డైలాగ్ డెలివరీ, మేనేజింగ్, ఇక యాటిట్యూడ్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. పాత్ర గ్రంథాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించే ఒక పవర్ఫుల్, రూత్లెస్ పర్ఫార్మెన్స్ గా మంచు మనోజ్ ది నిలుస్తుందనే చెప్పాలి. కార్తిక్ ఘట్టమనేని సూర్య వర్సెస్ సూర్య మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. మిరాయితో మరింత గ్రాండ్ స్కేల్ తో తన విలనిజం ప్రదర్శించాడనే చెప్పాలి. ఈ సినిమాకు దర్శకుడిగా మాత్రమే కాకుండా సినిమాటోగ్రఫీగా కూడా పనిచేశాడు. ఇది సినిమాకు ఒక యూనిక్ విజువల్ సిగ్నేచర్ ని ఇస్తోంది. ఇక గ్రాండ్ సెట్స్, అలానే కలర్ గ్రేడింగ్, కాంట్రాక్ట్ లైటింగ్, ఎపిక్ యాక్షన్ సీక్వెల్ ను అతని సినిమాటోగ్రఫీ నైపుణ్యాన్ని ఎలివేట్ చేస్తాయి. ఇదిలా ఉంటే మాస్టర్ ప్లాన్ స్టూడియోతో కలిసి 60 కోట్ల బడ్జెట్ తో కార్తిక్ హై క్వాలిటీ విజువల్స్ ను సాధించాడు. ఇక బ్రహ్మాండ శక్తి డిపిక్షన్, యుద్ధం సన్నివేశాలు ఆడియన్స్ ను థియేటర్ ని షేక్ చేస్తాయనే చెప్పాలి. ఫ్యాంటసీ, యాక్షన్, హాస్యం, మైథలాలజీని
బ్యాలెన్స్ చేయడంలో కార్తీక్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక స్ట్రీట్ స్మార్ట్ హీరోను ఎపిక్ సూపర్ హీరోగా మార్చడం అతని దర్శకత్వం విజన్ ను ప్రతిబింబిస్తుందనే చెప్పాలి. ఇక్కడ గౌరహరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ మరియు ట్రైలర్ లో ఎపిక్ ఫీల్ ను ఇస్తోంది. కథలోని చారిత్రక మైథలాజలీ సూపర్ హీరో ఎలివేషన్స్ అలానే సమ్మేళనం తేజ సజ్జా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మనోజ్ మంచు ఇక ఎంటర్టైన్మెంట్ కార్తిక్ ఘట్టమనేని విజనరీ దర్శకత్వం ఈ సినిమాకు ఒక బ్లాక్ బ్లాస్టర్ గా నిలిపే అవకాశం ఉందంటున్నారు సినీ వర్గాలు. ఇక కథనం ఫేసింగ్ రిలీజియస్ అలానే ఎలివెంట్స్ హ్యాండిలింగ్ ఎమోషనల్ బీట్స్ సినిమా సక్సెస్ ని రుజువు చేస్తాయనే చెప్పాలి. అట్లని దాటి రేంజ్ ని కూడా డిసైడ్ చేస్తాయనే చెప్పాలి. మూవీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి.